हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल, अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। मीर सरफराज अली जो कि एक दरगाह के मुतवली है, मीर सरफराज अली पर कार्रवाई का डिमांड और आशापुर के मुसलमानों का एहतजाज देखने में आया है। मिर्चल जिले के घटकेसर इलाके के आशापुर में दरगाह का मुतवली होने का दावा करने वाले मीर सरफराज अली पर सख्त कानूनी कार्रवाई होना चाहिए, क्योंकि जो मुसल्ली मस्जिद में नमाज पढ़ने के लिए आते हैं उनको ये रोक रहे हैं, जिसकी वजह से मुसलमानों को मजबूरन रोड पर नमाज अदा करनी पड़ी। तो आइए मुसलमानों का क्या डिमांड है, वक्फ बोर्ड के चेयरमैन से खबर आते हैं। ఇబ్బంది అవుతుంది, బయట వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది। అందు గురించి మేము ఏమంటాం, మాకు ఏం లేదు, కానీ మస్జిద్ ఖుల్లా ఉండాలి, మాకు ఇబ్బంది పెడుతుండు। ఇక్కడ అందరు ముస్లిమ్స్ వాళ్ళకి అందరికి ఇబ్బంది పెడుతుండు। సర్ఫరాజ్ అని పేరు ఉన్నది, ఆడు ఆన్ ప్రకారం నడుమంటుండు। నమాజ్ ఏ టైం ప్రకారం కావాలి ఆ టైం అవుతుంది, ఆ టైమే వస్తాం। మేము పని పాట అన్నీ ఉన్నాయి, మాకు కూడా పని పాటలు ఉన్నాయి। ఉట్టిగా వచ్చి మస్జిద్లో కూర్చోం, నమాజ్ టైంకి వస్తాం, నమాజ్ చదువుతాం। ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తేప్పుడు కొందరు సిటీ నుంచి వస్తారు, వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది, వచ్చి నమాజ్ చేయకుంటారు। లాక్ చేస్తే ఎట్లా ఎక్కడ చదవాలి, ఇబ్బంది అవుతుంది కదా సార్। దాని గురించి మేము అవకాశాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సర్ఫరాజ్ కి తీసి ఎట్లా చెప్తారు చేయండి, చాలా ఇబ్బంది పెడుతున్నారు సర్ఫరాజ్ అని। అందరికీ నమస్కారము, వచ్చిన వాళ్ళకు వీడియోలకు అందరికీ మేము ఒకటే చెప్తున్నాము, ఈ అవకా బోర్డుకి వెళ్ళి పంపించి అవకా బోర్డు ఎంటర్ చేసినా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద। ఎందుకంటే మస్జిద్లో రావద్దు అంటున్నాడు, నమాజ్ చదవద్దు అంటున్నాడు, తాళం వేసుకుంటున్నాడు, మాకు బాగా సతాయిస్తున్నాం అంటే పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాడు। ఈయన దగ్గర ఒక 1000 ఇల్లు ఉన్నాయి దగ్గర, అంతా తుర్కొల్లయి ఒక 2000 మంది ఉన్నారు। నమాజ్కి రానికి ఇస్తారు, సతాయిస్తున్నారు, తాళం వేస్తున్నారు, అంటే తాళం వేస్తున్నారు, అంటే పోలీస్ స్టేషన్ వేస్తున్నారు। వజూ ఖానాలోకి వెళ్ళి నమాజ్కి ఇంట్లోకి వెళ్ళి చేసుకోరామంటున్నారు, వజూ చేయొద్దు అంటున్నారు, తాళత్ ఖానా లేదు। ఆకోబడు ఏమైనా చేసి దయచేసి యాక్షన్ తీసుకోవాలి ఈ ఔషాపూర్ మస్జిద్ గురించి। ఈ మస్జిద్ కట్టింది అస్లాం ఖాను, మళ్ళీ దోసాని పేరు మహమ్మద్ ఉన్నీసా బేగము। ఈ దర్గా కట్టిన వాళ్ళు అసలు వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళకి పిల్లలు లేరు। వీళ్ళు లేని దానికి ఈయన వేరే ఆయన వచ్చి మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు। సర్ఫరాజు ఆయన పేరు సర్ఫరాజు, ఆయన పేరు షాబద్ ఖాను, చచ్చిపోయినాడు ఆయన ఉన్న నుంచి మేము 50 సంవత్సరం ఏజ్ అయిపోయినా నాది, అప్పటి నుంచి మాకు సతాయిస్తున్నాడు, టూమేజ్ చేస్తున్నాడు। ఔషాపూర్ నమాజ్ చదవడానికి ఇస్తలేడు, మాకు అంటే పోలీసులో ఇస్తున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు, మా మీద కేసులు బుక్ చేసిన ఆల్రెడీ 2-3 ఇచ్చిన కంప్లైంట్లు। అంటే వాళ్ళ ఉద్దేశం ఏందంట, రావద్దంట। ఎందుకంటే నా మస్జిద్ మేము కట్టింది నాది అంటున్నాడు। కట్టింది మస్జిద్ అస్లాం ఖాను, ఆయన చచ్చిపోయినాడు, వాళ్ళ భార్య పేరు దోస్తాని, వాళ్ళకు పిల్లలు లేరు, అసలు వాళ్ళు ఉన్నారు, సిటీలో అయినాక రాసిచ్చినాడు, ఏమని దర్గాకు జులుమని రాసినాడు। అప్పటి నుంచి మాకు సతాయిస్తుంది చాలా, నమాజ్కి రావద్దు అంటున్నారు, ఏమని అంటే పోలీసులో ఇస్తున్నాడు, తాళం వేసుకుని తాళం వేసుకుంటున్నాడు, వజు కాకపోతే ఇలా చేసి చెప్తున్నాడు, నీళ్ళు లేవు, ఇంట్లోకి వెళ్ళి చేసుకుని। అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదు, మస్జిద్ ఖుల్లా ఉండాలి, 5 సార్లు నమాజ్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, అందరికీ సగం ఉండేది, బయట షర్ట్ లేదు, ఇండలో చదువుతున్నాము। ఆయనకి ఏమంటే ఆయన వేస్తలేడు, మేమన్నా చందా చేస్తా అని వేసుకుంటామంటే కూడా ఏలికి ఇస్తలేడు। जी हाँ, सन ग्लासेस 99 onwards, any number glasses from 250 onwards, contact lenses any color ₹99 onwards। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127।